రోజులుగా రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో మార్వాడి షాప్లో మంటలు చెలరేగడానికి కారణాలేంటి? విజువల్స్ మీరు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మార్వాడి షాప్కి నిప్పంటుకుంది. సదాశివనగర్లో మహాలక్ష్మి జ్యువెలర్స్లో మంటలు చెలరేగాయి. వుడ్ వర్క్ జరుగుతున్న షాప్కు నిప్పంటుకుంది. జ్యువెలరీ షాప్లో మంటలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అంటూ ఆందోళనలు మిన్నంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ షాప్కి నిప్పంటుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఆ ఘటనకు సంబంధించి ఆందోళన వెలుబుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మీరు చూస్తున్నారు విజువల్స్. ఆ షాప్కి మంటలు అంటుకున్నాయి. మంటలు రోడ్డు పక్కనే ఉంది షాప్. రోడ్డు పక్కనే ఉన్న షాప్కి మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి? ఏమైనా షార్ట్ సర్క్యూట్ కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? కామారెడ్డి జిల్లాలో మార్వాడి షాప్కి నిప్పు అంటుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ నిప్పు ఎవరైనా కావాలని పెట్టారా? కావాలని నిప్పంటించే ప్రయత్నం చేశారా? లేకపోతే అది ప్రమాదవశాత్తు జరిగిందా? లేకపోతే ఇంకేమైనా కుట్రకోణం దాంట్లో దాక్కుని ఉందా? దాంట్లో ఏమైనా కుట్రకోణం ఇంకా ఏమైనా ఉందా? ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా? మరి ముఖ్యంగా షాప్ ఓనర్ కావచ్చు, లేకపోతే షాప్లో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ షాప్కి నిప్పు అంటడం వెనకాల కారణాలు ఏవేవి కారణాలున్నాయి? ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఈ మార్వాడి షాప్కి నిప్పు అంటుకున్న పరిస్థితుల్లో ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా? సచిన్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం కొనసాగుతుంది. అందులో భాగంగా ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తీవ్రతమైంది. కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండల కేంద్రంలో కొత్తగా మార్వాడీలకు సంబంధించిన గోల్డ్ షాప్ కు నిప్పు పెట్టినట్లు, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు సమాచారం. కొత్తగా వుడ్ వర్క్ జరుగుతున్న సమయంలో మహాలక్ష్మి జ్యువెలరీ షాప్, అది మహాలక్ష్మికి సంబంధించిన జ్యువెలరీ షాప్ లో కొంతమంది అందులోనే వర్కర్లు, తెలంగాణకు సంబంధించిన వర్కర్లు పనిచేస్తున్న సమయంలో స్వర్ణకారులకు ఉద్యోగం దొరకదనే కోణంలో కూడా కొంతమంది అందులో పనిచేసిన వ్యక్తులు నిప్పు పెట్టినట్లు సమాచారం అందింది. దానికి అంతటికి సంబంధించి ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లాలో కొంతమంది ఉద్యమాన్ని కూడా రేకెత్తించారు. దానికి అంతటికి సంబంధించి ఇదే కోణంలో కూడా సదాశివనగర్ మండల కేంద్రంలో కూడా దానికి అంతటికి సంబంధించి ఉద్యమం చెలరేగింది. ఆ మార్వాడి షాప్ కు వారే నిప్పు పెట్టారా, లేదంటే అకస్మాత్తుగా జరిగిన ఘటన అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు. ఏదేమైనప్పటికీ భారతదేశం స్వతంత్ర దేశం, అందరూ దేశంలో ఉన్న వ్యక్తులు అందరూ ఎక్కడైనా జీవించడానికి అర్హత ఉంది. ప్రజాస్వామ్య దేశం మాది భారతదేశం. అలాంటి దేశంలో మన మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం చెలరేగుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సదాశివనగర్ మండల కేంద్రంలో ఒక గోల్డ్ షాప్ లో ఇలా కొత్తగా ఏర్పాటు చేస్తున్న గోల్డ్ షాప్ లో ఫర్నిచర్ దహనం కావడం, దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే చర్చ జరుగుతున్న నేపథ్యం కొనసాగుతుంది. దానికి గంగారెడ్డి ప్రస్తుతం నిప్పంటించిన వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? దొరికారా ఆ దుండగులు? అయితే సచిన్, కొత్తగా వర్క్ జరుగుతుంది. అందులో సీసీ కెమెరాలు ఏమి ఏర్పాటు చేయలేదు. కొత్తగా గోల్డ్ షాప్ లో వర్క్ జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉండే ఎవరైనా సిగరెట్ తాగుతూ ఆ ప్రమాదవశత్తు నిప్పంటిందా, లేదంటే కావాల్సుకొని మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం నేపథ్యంలో నిప్పంటించారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా కొత్తగా ఏర్పడుతున్న మార్వాడీలకు సంబంధించిన షాప్ కావడం, దానికి అంతటికి సంబంధించి మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో దీనికి అంతటికి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. సచిన్, మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సదాశివనగర్ మండలంలో ఇది జరగడం ఘటనకు సంబంధించి ఆద్యం పోసిందనే చెప్పవచ్చు. సచిన్, రైట్. ఇటువంటి క్రమంలో మరీ ముఖ్యంగా ఈ కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా, లేకపోతే ఆ మార్వాడి షాప్ వ్యక్తి ఏమైనా కేసు నమోదు చేశారా?
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే కావలసుకొని ఎవరైనా పెట్టారనే కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉద్యమం చెలరేగుతున్న నేపథ్యంలో ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు కొంచెం తర్జన భర్జనగానే ఉన్నారని చెప్పొచ్చు. కేసు అయితే నమోదు చేసుకున్నారు. వారిపైన ఎవరు ఏం చేశారనే కోణంలో కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కామారెడ్డి పోలీసులు సిద్ధమయ్యారనే చెప్పవచ్చు. సచిన్ రైట్, విజువల్స్ లో చూస్తూ ఉంటే నిప్పు అంటుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అక్కడ ఏమైనా డ్యామేజ్ భారీగా జరిగిందా లేకపోతే అక్కడికే పరిమితమైన పరిస్థితి? ఎప్పుడు తెలిసింది నిప్పు అంటుందని చెప్పి దాన్ని కంట్రోల్లో తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది? అసలు ఏం జరిగింది? సచిన్, మొత్తానికి ఆ సాయంత్రం సమయంలో ఏదైతే ఉద్యోగులు అందులో పనిచేసే వర్కర్లు సాయంత్రం సమయంలో వెళ్లే సమయంలో అది నిప్పు అంటుకున్నట్లు తెలిసింది. దాన్ని గమనించిన స్థానిక షాప్ యజమాని ఒక్కసారిగా నిప్పు అంటుకుందనే కోణంలో కూడా పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు. అదే కోణంలో నా షాప్ ని మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమంలో భాగంగానే షాప్ లో వర్క్ చేస్తున్న క్రమంలో వారు నిప్పు అంటించారా లేదా స్వర్ణకారులకు నిరుద్యోగ ఏదైతే మేము షాప్ పెట్టడం వల్ల స్థానికంగా ఉండే స్వర్ణకారులకు ఏమైనా నష్టం జరుగుతుందనే కోణంలో కూడా నిప్పు అంటించారనే కోణంలో కూడా పోలీసులు అయితే మేము ఫిర్యాదు చేశాం. ఇదంతా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారని షాప్ సంబంధించిన యజమాని అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ ఘటనకు సంబంధించి అయితే చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గొడవ జరుగుతున్న నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. సచిన్ రైట్, ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటోంది? ఆ షాప్ ని కంటిన్యూ చేస్తా ఉంటుందా లేకపోతే ఆ కుటుంబం ఎటువంటి వర్షన్ వ్యక్తం చేయడం జరుగుతోంది ఆ షాప్ వ్యక్తి కుటుంబం? సచిన్, ప్రధానంగా అయితే షాప్ కు సంబంధించిన వర్క్ అయితే కొనసాగుతుంది. షాప్ అయితే యజమానికి సంబంధించిన షాప్ అయితే ఏదైతే గోల్డ్ షాప్ ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారో స్వల్పంగా ఫర్నిచర్ ధ్వంసమైంది. దానికి అందరికి సంబంధించి రేపు ఉదయాన్నే దానికి సంబంధించి ఫర్నిచర్ ఎంత మొత్తంలో ధ్వంసమైంది లేదా చిన్న మొత్తంలో ధ్వంసమైందా లేవైనా ఎవరైనా కావాల్సుకొని దీనికి నిప్పు పెట్టారు లేదా అనుకోని ఘటనల వల్ల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ సర్క్యూట్ వల్ల ఈ దానికంతరికి సంబంధించి ఘటన జరిగిందనే కోణంలో కూడా షాప్ సంబంధించిన యజమాని అయితే పోలీసులకు ప్రస్తుతానికి ఫిర్యాదు చేశారు. ఇదంతా పోలీసులు దర్యాప్తులో భాగంగా జరిగే అంశం కాబట్టి ఈ షాప్ అయితే ఖచ్చితంగా కొనసాగించేందుకు యజమాని అయితే సిద్ధమయ్యారు. ఎందుకంటే ఒక షాపు పెట్టాలనుకున్నప్పుడు దానికి అంతరికి సంబంధించి ఫర్నిచర్ కానీ దానికి అంతటికి సంబంధించి ముడి సరుకులు కానీ సిద్ధం చేసుకుంటారు ఎవరైనా సరే. అదే కోణంలో కూడా యజమాని సంబంధించి పూర్తి స్థాయిలో ముడి సరుకు సిద్ధం చేసుకున్నారు. షాప్ అయితే ఎట్టకేలకు ఓపెన్ చేయాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దానికి అంతటికి సంబంధించి అతను నిజంగా మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమానికి సంబంధించి అంశం రేగిందా లేదా అంటే షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే గానీ పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి షాప్ యజమాని సంబంధించిన భావిస్తున్నట్లు తెలిసింది. సచిన్ రైట్ గంగారెడ్డి, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు ఉద్యమకారులు అలాగే విశ్వకర్మ నరసింహాచారి మనకి ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. ఒక్కసారి నరసింహాచారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నరసింహాచారి గారు, ఎలా చూస్తారు ఈ ఘటనని? ఈ ఘటనకు సంబంధించి మార్వాడీలకు సంబంధించి ప్రస్తుతం కాస్త ఆందోళన వెలుబుచ్చుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఘటనని ఎలా చూస్తారు? మార్వాడీలకు సంబంధించి మేము ఒరిజినల్ మార్వాడీలు హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకం కాదు. మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వచ్చే వాళ్లకు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. జీరో దందలు చేసే వాళ్ళను ఈ డూప్లికేట్ దో నెంబర్ మాల్ అమ్మే వాళ్ళని తప్పకుండా వ్యతిరేకిస్తాము. మా ప్రాంతం మన ప్రాంతం మన దుకాణం మన ప్రాంతం మన వ్యాపారస్తులు మన ప్రాంతం మన కుల వృత్తులని బాజప్తా ఫ్లెక్సీలు కట్టి ఆటోలు తయారు చేసి ఊరు దింపుతాం. మన వాళ్ళ దగ్గర కొనండి, మన వాళ్ళని కాపాడుకోండి, మన వాళ్ళని రక్షించుకోండి అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాము? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల వృత్తిదారులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి లేదు. తప్పకుండా ఈ ఉద్యమము హైదరాబాద్ తోనే ఆగదు. గ్రామాన్ని తీసుకెళ్తాం, మండలానికి తీసుకెళ్తాము. దో నెంబర్ దందా వేసే వాళ్ళను, వెండిలో జస్సు మిక్స్ చేసే వాళ్ళను, బంగారంలో ఓస్మియము ఎరిడియం అనే
ఒక పౌడర్ ను మిక్స్ చేసే వాళ్ళని నేను చూపిస్తాను. నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఈ ప్రభుత్వ అధికారులకు గాని దానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఉన్నారో నా ఎంబడి రండి, ఈ టీవీ ఛానల్ వాళ్ళందరూ రండి, నేను చూపెడతాను. టన్నుల కొద్ది వెండి వ్యాపారం, కింటాల కొద్ది బంగారం వ్యాపారం, తెల్ల చిట్టీల పైన తెల్ల పేపర్ల పైన రాస్తూ వ్యాపారం జరుగుతా ఉంది. వాళ్ళు ఫోన్ పే చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు, అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు, పైసలు ఇవ్వండి పైసలు తీసుకపోండి అంటారు. బట్ నరసింహాచారి గారు ఇది అంటే ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. బట్ ఇటువంటి ఒకవేళ దాడి కింద చూసుకున్నా లేకపోతే ఇటువంటి చర్యల కింద చూసుకున్నా ఇది సమంజసమా? మేము దాడులకు అనుకూలం కాదు, దాడులను తప్పకుండా వ్యతిరేకిస్తాము. గో బ్యాక్ అనే నినాదానికి మేము అనుకూలం కాను, దాన్ని వ్యతిరేకిస్తాము. గో బ్యాక్ అనడానికి లేదు. మేము ఎవరిని గో బ్యాక్ అంటున్నాము? జీరో దందాలు గో బ్యాక్ అంటున్నాం, డూప్లికేట్ నగలు గో బ్యాక్ అంటున్నాం, డూప్లికేట్ వస్తువులు అమ్మేటోళ్ళని గో బ్యాక్ అంటున్నాం. గ్రామ స్థాయిలకు వచ్చి ఎవరైతే బొంతలు కుడతాము ఇది కుడతాము అని మీరైతే అంటున్నారు కానీ బట్ నినాదం మాత్రం మార్వాడి గో బ్యాక్ అంటే ఒక వర్గాన్ని అక్కడ ఉద్దేశిస్తూ ఆపాదిస్తూ అంటున్న మాట కదా. మేము అంటలేము, మేము కులవృత్తులము 18 వన్లోళ్ళం ఉంటాం ఊళ్ళల్లా. ఒక మంగళి వాళ్ళు, ఒక సాకలి వాళ్ళు, ఒక హౌసుల వాళ్ళు, ఒక కమ్మరి వాళ్ళు, ఒక కుమ్మరి వాళ్ళు, ఇట్లా ఎప్పుకుంటా పోతే 18 పనులోళ్ళు అంటారు ఊళ్ళల్లో. ఆ 18 పనులకు సంబంధించి అందులో వైశ్యులు వస్తారు, అన్ని వృత్తుల వాళ్ళు వస్తారు. దాంట్లో కలుపుకుంటే ఈ రోజు మన తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ భద్రత దొరకక, ఉద్యోగాలు దొరకక మొబైల్ షాపులు నడుపుకునే వాళ్ళు, బట్టల షాపులు నడుపుకునే నా పద్మశాలి సోదరులు, కిరాణా షాపులు నడుపుకునే వైశ్యుల చేతులలోనే లేవు కిరాణా షాపులు. ప్రతి ఒక్కరు కిరాణా షాపులు నడిపిస్తా ఉన్నారు. అవన్నిటికీ 2 నెంబర్ దందా. ఈ రోజు డూప్లికేటు కోకోనట్ ఆయిల్, డూప్లికేటు ఏది మంచి నూనెకి సంబంధించి సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ ఎవరైతే నూనెలు తయారు చేసి అమ్ముతా ఉన్నారో, తప్పులు ఎవరైతే అమ్ముతా ఉన్నారో, ఈ డూప్లికేట్ దందా మొత్తం ఎవరి చేతులలో ఉంది? ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళ చేతులలో ఉంది. వాటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ డూప్లికేట్ మీరైతే ఈ డూప్లికేట్ వ్యాపారమా లేకపోతే అక్రమ పద్ధతుల్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించి లొసుగులతో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నారు. దట్స్ ఫైన్. ఆ క్వశ్చన్ చేసే సందర్భం గురించి అయితే మాత్రం ఎవరైనా అందరూ సపోర్ట్ ఇస్తారు. బట్ ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఇప్పుడు తీవ్రతర రూపం దాల్చింది. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అన్న తర్వాత ఇప్పుడు ఈ మాటలు వస్తున్న తర్వాత బట్ వాళ్ళేమంటున్నారు, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, మీరెవరు చెప్పడానికి మమ్మల్ని గో బ్యాక్ అనడానికండి అక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుందిగా. గో బ్యాక్ అంటే మంటలేదు. ఎవరైతే ఒరిజినల్ వ్యాపారం చేస్తారో, ఒరిజినల్ వస్తువులు అమ్ముతారో వాళ్ళని స్వాగతిస్తాము. వాళ్ళని మీరు వ్యాపారాలు చేసుకోండి, మీకు మేము మద్దతు తెలియజేస్తామని మేము చెప్తాము. ఎవరైతే డూప్లికేట్ 2 నెంబర్ దందా చేస్తా ఉన్నారో, వెండిలో జెట్స్ మిక్స్ చేసి వెండి వ్యాపారం చేస్తున్నారో, బంగారంలో ఒస్మియం ఎరిడియం అని ఒక పౌడర్ మిక్స్ చేసి క్యాన్సర్ కు గురి అవుతున్నటువంటి వీటిని ఎవరైతే వ్యాపారం చేస్తా ఉన్నారో, డూప్లికేట్ కార్పెంటర్ వృత్తి ఎవరైతే చేస్తా ఉన్నారో, డూప్లికేట్ టేకు కర్ర ఎవరైతే సప్లై చేస్తా ఉన్నారో వాటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. కిరాణా సామాను సంబంధించి మన కూటికి రోజు మనం తిండి తింటాం కదా, దానికి సంబంధించిన మంచి నూనె, కొబ్బరి నూనె, సబ్బులు, పప్పులు, ఉప్పులు ఇవి ఎవరైతే డూప్లికేట్ తయారు చేసి అమ్ముతా ఉన్నారో వాటిని గో బ్యాక్ అంటా ఉన్నాం. మార్వాడి గో బ్యాక్ అనే దానికి మేము మద్దతు తెలియము. అది ఎవరన్నా మేము సంబంధించము.